వీబీ రామ్జీ స్కీమ్ పై ఎలాంటి కుట్రలు లేవన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఖర్చు పెట్టే ప్రతి పైసా పేదలకు అందాలన్నదే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు. పంచాయతీలకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. 10 ఏళ్లు సీఎంగా చేసిన కేసీఆర్ పాలమూరుకు ఇచ్చిన నిధులెన్ని, గజ్వేల్ సిద్దిపేటకు ఇచ్చిన నిధులెన్నో ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన డబ్బులతో కల్వకుంట్ల కుటుంబం ఎన్ని సభలైనా పెడుతుందని మండిపడ్డారు రఘునందన్ రావు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికలలో 100 నుంచి 30కి పడిపోయిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాక మళ్ళీ అందరు పోయి కేసీఆర్ని తీసుకొచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారు తప్ప దాంతో ఫలితం ఉంటుందని నేను అనుకోవట్లేదు. 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు పాలమూరు వాళ్ళు మిమ్మల్ని ఆదరించి 5 సంవత్సరాలు ఎంపీ చేసిండ్రు. 5 సార్లు పోలే నువ్వు పాలమూరుకి, 5 సార్లు పార్లమెంట్లో పాలమూరు సమస్యలు మాట్లాడలే. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు మీరు. 10 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని రాసుకుంటారు. 10 ఏళ్లలో పాలమూరుకి ఇచ్చిన పైసలు ఎన్ని, గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లకి ఇచ్చిన పైసలు ఎన్నో ఒక శ్వేతపత్రం ఏమన్నారు సభలు పెట్టే కంటే ముందు. పైసలు ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, పన్నులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్న పార్టీ ఫండ్ ఉన్నది, పెడతారు సభలు. ఏమైతే అన్న జూబ్లీహిల్స్లో కూడా పెట్టిర్రు, కంటోన్మెంట్లో కూడా పెట్టిర్రు, అయినా ఏం కాలేదు. రేపు కూడా వాళ్ళతో అవుతుందని నేను అనుకోవట్లేదు. ఉనికిని కోల్పోతుందేమో అనేటువంటి భయంతో కొడుకు అల్లుడు బిడ్డల మధ్యలో జరుగుతున్నటువంటి త్రిముఖ పోరులో కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మధ్యలో కేటీఆర్ తోటి అయితలేదు, హరీష్ రావుని పార్టీ ప్రెసిడెంట్ అయ్యి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యింది అనేటువంటి సన్నాయి నొక్కుతున్న తరుణంలో ఇంత పార్టీ ఉండదో ఇడిగే బిడ్డ బయటకు పోయి నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడుతుందనే భయంతో సార్ బయటకు వచ్చినట్టు కనబడుతుంది తప్ప కొత్త ఫలితం ఏం లేదు, ప్రజలకు వచ్చే లాభం అంటూ ఏం లేదు.